వెల్కమ్ బ్యాక్. మొన్న టారిఫ్ వార్, నిన్న యాపిల్ సంస్థకు వార్నింగ్, నేడు ఎన్ఆర్ఐలకు షాక్. ఒక్కో నిర్ణయంతో దడ పుట్టిస్తున్నారు అగ్రరాజ్యాధినేత ట్రంప్. అమెరికా అధ్యక్షుడి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ఏరికోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఛాన్స్ దొరికినప్పుడల్లా భారత్పై విషం చిమ్ముతున్నారు ట్రంప్. ఇండియన్లను టార్గెట్గా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా అవుట్వర్డ్ రెమిటేషన్స్ పై ఫోకస్ చేశారు ట్రంప్. అమెరికాలో ఉంటున్న ప్రవాసులకు పన్నుపోటుతో జలకిచ్చారు. ప్రవాసులు తమ దేశానికి చేసే నగదు బదిలీపై 5% పన్ను విధించేందుకు సిద్ధమయ్యారు. H1B గ్రీన్ కార్డు హోల్డర్లపై తీవ్ర ప్రభావం పడనుంది. కేవలం భారత్కు వచ్చే నగదుకే $1.6 బిలియన్ ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి వస్తుందని అంచనా. బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరిట బిల్లును తీసుకొచ్చింది ట్రంప్ సర్కార్. అయితే 5 రిపబ్లికన్లు కూడా ఆ ప్రతిపాదనలో వ్యతిరేకించారు. దీంతో సవరణలు చేసి బిల్లును తిరిగి ప్రవేశపెడతామన్నారు స్పీకర్ మైక్ జాన్సన్. 2025 జూలై నుంచి కొత్త రెమిటెన్స్ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ తీసుకొచ్చిన కొత్త బిల్లు అమెరికాలో ఉంటున్న మనులకు చేదు వార్తే. ఇకపై ఇండియాలోని తమ ఇంటికి డబ్బు పంపాలంటే వాళ్ళ జేబుకు చిల్లు పడాల్సిందే. ఎంత అమౌంట్ పంపినా ఎక్స్ట్రా 5% కట్టాల్సిందే. ఎన్ఆర్ఐలు స్వదేశంలో ఉన్న తమ వారికి $1,160 అంటే ₹1,00,000 పంపిస్తే అందులో 5% అంటే ₹5,000 పన్నుగా చెల్లించాలి. ఇండియాకు వచ్చే రెమిటెన్స్ తగ్గి రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపొచ్చు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అమెరికన్ ఫస్ట్ అంటూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పగ్గాలు చేపట్టగానే వలసదారులపై గురిపెట్టారు. జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేశారు. ఆ తర్వాత భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్ఆర్ఐలపై ట్యాక్స్ బాంబు పేల్చారు. పేనుకు పెత్తనమిస్తే తల మొత్తం కొరికిందన్న సామెతను గుర్తు చేసే విధంగా మారింది అమెరికా వైఖరి. తన ఆధిపత్యం కోసం ప్రపంచంలో ఎదిగే దేశాలన్నింటిలోనూ మంట పెట్టి చలి కాచుకోవడం ఆ దేశానికి అలవాటుగా మారిపోయింది. ఉగ్రవాదుల స్వర్గధామం పాకిస్తాన్ అని తెలిసి కూడా ఆ దేశాన్ని చంకలో పెట్టుకొని తిరగడం అమెరికా ద్వంద్వ నీతికి నిదర్శనం. మోడీని ట్రంప్ స్నేహపూరితంగా కౌగిలించుకున్నా అది దురదృష్టకగలి, కానీ దానివల్ల ఇండియాకు ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భారత్కు అమెరికా ప్రియమైన శత్రువు. అగ్రరాజ్యం అమెరికా వైఖరిని చూస్తూ ఉంటే పాకిస్తాన్కి అనుకూలంగానూ భారత్కి వ్యతిరేకంగానూ ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ను ఆపడంలో అమెరికా హస్తం ఉందని, పాకిస్తాన్ని కాపాడడానికే అమెరికా భారత్ మీద ఒత్తిడి తెచ్చి ఆపరేషన్ సింధూర్ని వాయిదా వేయించిందన్న ఒక వాదన కూడా ఉంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా వాణిజ్యపరంగానూ భారత్ను దెబ్బతీసే విధంగా అమెరికా తన వైఖరిని అనుసరిస్తోంది అనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. తాజాగా అమెరికా అనుసరిస్తున్న ఈ మిస్టరీ వైఖరికి సంబంధించి ఈరోజు స్పెషల్ డిబేట్ చూద్దాం. మన చర్చలో పాల్గొనేందుకు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఇప్పుడు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్తే, చెప్పండి. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు అమెరికా వైఖరిని చూస్తూ ఉంటే మనం వచ్చి ఎంత వాళ్ళతోటి సన్నిహితంగా ఉండాలనుకున్నప్పటికీ కూడా వాళ్ళు మట్టుకు ఇప్పుడు అనుసరిస్తున్న వైఖరి పాకిస్తాన్కి అనుకూలంగా ఉంది. అంటే ఆపరేషన్ సింధూర్ను ఆపడంలో పాకిస్తాన్ని కాపాడడానికి వాళ్ళు ఆపరేషన్ సింధూర్ని వాయిదా వేయించారు అని ఒక వాదన ఉంది. దానికి తోడు ఇప్పుడు తాజాగా ఈ వాణిజ్య పరంగా మన మీద పన్నులు ఎక్కువగా వేసి, అదేవిధంగా అక్కడ ఎవరైతే ఎన్ఆర్ఐలు, మన భారతీయ విద్యార్థులు కానీ అక్కడ ఉన్న ఎన్ఆర్ఐల మీద కానీ అమెరికా వేస్తున్న ఈ పన్ను అనేది ఒక రకంగా మన భారత్ మీద వాళ్ళు పరోక్ష దాడి చేస్తున్నట్టే భావించాలన్న ఒక వాదన వినిపిస్తుంది. మీరేమంటారండి? ఎన్ఆర్ఐల మీద, ఎన్ఆర్ఐ అంటే ఇండియన్సే కాకర్లేదు, లేదా పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, లేదా చైనా, ఇతర దేశాల వాళ్ళు ఎవరైనా కానీ అమెరికా నుంచి
స్వదేశాలకి డబ్బు పంపించేటప్పుడు పన్ను విధించేటువంటి అధికారం టెక్నికల్ గా ఏ ప్రభుత్వానికైనా ఉంది అనేది మనం గమనించాలి. ఉదాహరణకి మన దేశం నుంచి 7 లక్షలకు పైగా గనక విదేశాల్లో వైద్యం కోసం కావచ్చు లేదా ఎడ్యుకేషన్ లోను ఇటువంటి వాటికి కనుక మనం పంపించాలంటే మన ప్రభుత్వం దాని మీద పన్ను విధిస్తుంది. అందువలన అది దానికి సిద్ధపడినటువంటి వాళ్ళే, అంగీకారమైనటువంటి వాళ్ళే దాన్ని వాళ్ళ లావాదేవీలు జరపాలి. ఎందుకు ఆ విధమైనటువంటి పన్ను విధిస్తున్నారు అంటే, ట్రంప్ ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ లేదా అవన్నీ కూడా తమ దేశంలో సంపాదించినటువంటి వాళ్ళు తమ దేశంలోనే పెట్టుబడి పెట్టాలి, విదేశాలకు లేదా స్వదేశాలకు దాన్ని పంపించకూడదు. అందుకని తమ దగ్గర ఉన్నటువంటి డాలర్లను తమకే ఇవ్వాలి తప్ప విదేశాల్లో పెట్టకూడదు. రెండోది, డాలర్ల రూపంలో పెట్టుబడులు పెడితే సర్టన్ అమౌంట్ దాటిన తర్వాత పౌరసత్వం కూడా ఇస్తామనేటువంటి ఆఫర్స్ ఇటువంటి అన్ని కూడా మనం చూసాం. అందువలన ఆర్థికంగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి అమెరికా ఇవాళ ప్రతి డాలర్ ను ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా తన అప్పుల భారాన్ని తగ్గించుకోవాలి, లేదా తన బడ్జెట్ లోటుని ఏ విధంగా తగ్గించుకోవాలి అనేటువంటి యావలో అది డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఉన్నాడు. దానిలో భాగంగానే ఈ ట్యాక్స్ అనేటువంటిది నా అభిప్రాయం. రెండవది, పాకిస్తాన్ తో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ దాని వెనకాల అంటే నిలుపువేత వెనకాల ట్రంప్ హస్తం ఉన్నది అనేటువంటిది అనేక మంది సోషల్ మీడియాలో కావచ్చు, లేదా సాంప్రదాయకమైనటువంటి మీడియాలో కావచ్చు, లేదా విదేశీ పత్రికలు కావచ్చు, ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి అంశం. దాని గురించి భారత ప్రభుత్వం లేదు, అసలు ట్రంప్ మధ్యవర్తిత్వం లేదు. మేము పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ తోటి భారత్ జరిపినటువంటి చర్చల్లో భాగంగా 2 దేశాలు పరస్పరం సంప్రదించుకొని మేము విరమించుకున్నాం తప్ప మూడో పక్షం లేదు, లేదా ట్రంప్ లేడు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ కి నొప్పి తగలకుండా మన ప్రభుత్వం ప్రకటన చేస్తామని తప్ప అఫీషియల్ గా ఎక్కడ ఒక ప్రధానమంత్రి గాని లేదా వీళ్ళు గాని సూటిగా ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. అయితే ట్రంప్ ఇవాళ కూడా మళ్ళా తాజాగా వచ్చినటువంటి వార్తల ప్రకారం మరొకసారి నేను నా జీవితంలో అతిపెద్ద ఇది పైరవి అంటే ఒప్పందం కుదిర్చానని చెప్పేసి క్లెయిమ్ చేసుకోవడం అనేది తాజాగా ట్రంప్ చేసినటువంటి ప్రకటనలో. అంటే కాల్పుల విరమణ విషయంలోనా మీరు చెప్పేది? ఎస్ ఫ్యాక్స్ న్యూస్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ట్రంప్ దాన్ని రిట్రీట్ చేశాడు. గతంలో రెడ్రిక్ నాడ్ అని చెప్పుకున్నటువంటి పెద్ద మనిషి ఇప్పుడు కూడా తాజాగా మరోసారి కూడా రిట్రీట్ చేశాడు. నేను సాధించినటువంటి అతిపెద్ద విజయం అని చెప్పుకున్నాడు. మరి ఆ విధంగా ట్రంప్ అంత బహిరంగంగా అంత నిస్సిగ్గుగా తన ఖాతాలో తన క్రెడిట్స్ ని వేసుకుంటున్నప్పుడు ఎందుకని మన ప్రభుత్వం దాన్ని అంత సూటిగా అంత మనకి ట్రంప్ కి ఏమిటి అంత మొహమాట వ్యవహారం ఏమిటి, తెరచాటు వ్యవహారం ఏంటి మనకి ట్రంప్ కి అనేది జనాలు అడుగుతున్నారు. కానీ మన వైపు నుంచి మన అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, ఎందుకంటే మనకి ప్రధానమంత్రి ఎట్లాగో అమెరికాకి అధ్యక్షుడు ఎట్లా, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం మాట్లాడకపోతే ఎవరి కన్క్లూజన్స్ కు వారు వస్తున్నారు. దానివల్ల ఏమిటి బావుకునేది ఏమిటి, మనం ఏమన్నా బావుకుంటామా అనేటువంటిది ఒకటైతే అనుమానాలు, ప్రతి దానికి అనుమానాలు. మోడీ గారు మౌనంగా ఉంటారు, ఏం మాట్లాడరు, ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు, అంటే మీరు మాట్లాడిన దానికే ఒక చిన్న క్లారిఫికేషను. ఇప్పుడు భారత్ అయితే మనం అమెరికా విషయంలో చాలా సన్నిహితంగానే ఉన్నాం. ఎందుకంటే హౌడీ మోడీ అనే ఒక కార్యక్రమం ద్వారా మోడీ అక్కడికి వెళ్ళి ట్రంప్ తరపున కూడా ప్రచారం చేయడాన్ని మనం చూసాం. అక్కడ ఉన్న మన భారతీయులందరితోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అప్పట్లో ఆకాశానికి ఎత్తేసారు. మోడీకి సంబంధించి ఆయన కొన్ని మాటలు మాట్లాడుతూ చాలా రకంగా అభినందనలతో ఆయన ముంచెత్తారు. కానీ మాటలతోటే సరిపెట్టారు. కానీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు అమెరికా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో వాయిదా వేయించాలనేది, ఈ కాల్పుల విరమణ అనే దాన్ని ఏదైతే వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారో అది పాకిస్తాన్కి అనుకూలంగా ఉందనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకు అమెరికా ఆ రకమైన వైఖరిని అనుసరిస్తోందని మనం అనుకోవాలి? ఎందుకు అనుసరిస్తా ఉన్నాయంటే అమెరికా వాళ్ళు గడిచినటువంటి 3.5 దశాబ్దాల క్రితం వరకు
ఒక వైఖరి భారత్ పట్ల, ఆ తర్వాత ఒక వైఖరి అనేటువంటి దాన్ని రెండు పార్టీలుగా చూడాలనేది నా అభిప్రాయం. ఏమిటి 3.5 దశాబ్దాల క్రితం అంటే సోవియట్ యూనియన్, అదేవిధంగా తూర్పు ఐరోపా దేశాల సోషలిస్ట్ వ్యవస్థలు ఒప్పుకోకపోయిన తర్వాత భారతదేశం అమెరికా వైపు మొగ్గింది. ఆ మొగ్గనేటువంటిది క్రమంగా పెరుగుతూ ఉంది. ఇదే అమెరికా కోరుకున్నది కూడా అదే. అందుకనే మన దేశం మీద కాశ్మీర్ లోను లేదా పంజాబ్ లోను ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి లేదా వేర్పాటువాదాన్ని ప్రోత్సహించి మన దేశాన్ని డిస్టెబిలైజ్ చేయడానికి అంతకుముందు తీవ్రంగా ప్రయత్నించినటువంటి అమెరికా ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అంటే, ఒక చంకలో మనల్ని ఎత్తుకోవాలి, ఒక చంపలో పాకిస్తాన్ ఎత్తుకోవాలి, ఇద్దరిని బుజ్జగించి ఇద్దరిని ఉపయోగించుకోవాలనేటువంటి స్ట్రాటజీ తోటి అమెరికా ఉందనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తాం. ఈ పహల్గా మొదలుతున్న తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా చెప్పాడు, మాకు ఇద్దరు కావాలి, ఇద్దరు సమానము, ఇద్దరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఒకళ్ళు భాగస్వామి ఒకళ్ళు అనుయాయి అనేటువంటి పదజాలాన్ని కూడా ట్రంప్ వాడినటువంటి విషయాన్ని మనం ఇంకోటి మనకి పాకిస్తాన్ మనకు సమానంగా ఆయన చూపించారు. ఈ రెండు అణుదేశాలు అని చెప్పారు కదండి. ఎస్, రెండు అణుదేశాలను కూడా చెప్పాడు. వాళ్ళ స్థాయిని పెంచేశారు. ఎన్ వర్డ్ అనేటువంటి పదజాలాన్ని కూడా, ఎన్ వర్డ్ అంటే న్యూక్లియర్, ఎన్ వర్డ్ అనేటువంటి పదజాలాన్ని కూడా అతను వాడాడు. అందుకని ట్రంప్ క్లియర్ భారతదేశం పట్ల, పాకిస్తాన్ పట్ల, పాకిస్తాన్ వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఎందుకండి అంత దాకా ఎందుకు? ట్రంప్ అధికారానికి వచ్చిన తర్వాత ఫిబ్రవరి నెలలో అంతకుముందు వాళ్ళు ఇచ్చినటువంటి F-16 యుద్ధ విమానాలకి మరమ్మతుల కోసం కావచ్చు, లేదా అప్డేట్ చేయడానికి కానీ, లేదా పాకిస్తాన్కి ఇచ్చినటువంటి ఆయుధాలని మరమ్మతులు చేసుకోవడానికి కానీ కొన్ని $100 కోట్ల రుణంగా ఇచ్చాడు ట్రంప్ ఫిబ్రవరి నెలలో. మరి దీన్ని ఎట్లా చూడాలి మనం? IMF, పాకిస్తాన్కి IMF రుణం ఇవ్వకూడదని చెప్పేసి మనం చెప్తా ఉంటే, మరి అదే ట్రంప్ మరి ఆ పాకిస్తాన్కి ఎందుకు ఇచ్చాడు? దాని గురించి మరి మన ఇండియా ఎందుకని అభ్యంతరం చెప్పలేదు? అప్పుడు ఎందుకని అభ్యంతరం చెప్పలేదు? తెర వెనకాల లొంగుబాటు వ్యవహారం ఉన్నదనేది నా అభిప్రాయం. ఓకే కోటేశ్వరరావు గారు, మనతో ఈ చర్చలో పాల్గొనేందుకు పొలిటికల్ అనలిస్ట్ మురళీ మనోహర్ గారు కూడా ఇప్పుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి మురళీ గారు. నమస్తే అండి. సార్, ఎంతసేపు కోటేశ్వరరావు గారు చేసిన విశ్లేషణ మీరు వినుంటారు. అంటే అమెరికా వైఖరి చూస్తూ ఉంటే వాళ్ళు అనుమానాస్పదంగా ఉంది. ఒకవైపు పాకిస్తాన్కి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఇండియాను కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో అమెరికాను తప్పుపట్టాల్సిన అవసరం లేదు, మోడీ వైఖరి మీద అందరికి అనుమానాలు ఉన్నాయి అనేది ఇప్పుడు బలంగా వినిపిస్తున్న వాదన. అదే రకంగా దాన్ని ఆల్మోస్ట్ ఆల్ ఆయన సపోర్ట్ చేసేటట్టే కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు. అంటే ఇంతమంది భారతీయుల్లో కొంతమంది ఉన్న ఆ అనుమానం ఏదైతే ఉందో, భారతీయుల్లో ఉన్న అనుమానానికి సంబంధించి మీరు ఏమంటారండి? అమెరికా వైఖరి మారలేదండి. అమెరికా ఎప్పుడైనా భారత్ వ్యతిరేక వైఖరి. పాకిస్తాన్, ఇండియా రెండు విషయాలు వచ్చినప్పుడు పాకిస్తాన్ వైపే ఈ 70-80 ఏళ్ల చరిత్ర అంతా కూడా అమెరికా ఎవరి పక్షాన నిలబడ్డది? 71 వారప్పుడు కూడా ఎవరి పక్షాన నిలబడ్డది? గతంలో యుద్ధాలన్నిట్లో కూడా అమెరికా ఎవరి పక్షాన నిలబడ్డది? కనుక అమెరికా యొక్క వైఖరి ఏమీ మారలేదు. అయితే మనకేమనిపిస్తుందంటే, అయ్యో ట్రంప్ ఫ్రెండ్ కదా మోడీకి, ఫ్రెండ్ అయ్యాక ఇలా ఎందుకు చేస్తున్నాడు, ఇలాంటి ఒక ఎక్స్పెక్టేషన్ మనకు పెరిగింది. కనుక ట్రంప్ ఏదో మనకు సహాయం చేయాలి, నో చేయడు. రష్యా చేసింది గతంలో, ఇప్పుడు రష్యా గట్టిగానే నిలబడ్డది, ఎక్కడ కూడా మెలకువలు ఏం పెట్టలేదు. అయితే ఇప్పుడు కావాల్సిందంత అన్ని దేశాలు మన వెనకాల నిలబడ్డాయి, ఇది మనం మర్చిపోకూడదు. గతంలో ఒక్క రష్యా మాత్రమే మన వెనకాల ఉండేది, మిగతా అన్ని దేశాలు పాకిస్తాన్ పక్షాన ఉండేటివి. అయితే ట్రంప్ అనే వ్యక్తిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆయన ఒక దుందుడుకు స్వభావం గాని, స్టెబిలిటీ మురళి గారు, మీరు చెప్తున్న దానికే ఒక చిన్న వివరణ కోసం మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే మీరు అన్నారు కదా ట్రంప్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు, మొదటి నుంచి వాళ్ళు పాకిస్తాన్కి అనుకూలంగానే ఉన్నారు అని చెప్పి మీరు అన్నారు కదా మీరు మాట్లాడుతూ. అవును కదండి? మరి అలాంటప్పుడు
నేనే మధ్యవర్తిగా ఉండి ఈ సీజ్ ఫైర్కి 2 దేశాలను ఒప్పించానని చెప్పి ఏదైతే ట్రంప్ చెప్తున్నారో దానికి భారత్ ఎందుకు అంగీకరించింది అనేది ఇప్పుడు కోటేశ్వరరావు గారితో పాటు అందరూ అడుగుతున్న ప్రశ్న. దానికి మీరేమంటారు? అంగీకరించినట్టు ఎక్కడైనా ఆనవాళ్ళు ఉన్నాయండి మనకు? మోడీ బయటికి రావాలి, లేదు లేదు అంగీకరించలేదు, మేము సొంతంగా చేశామని మోడీ మాట్లాడితే గానీ మనందరికీ ఏ విషయమైనా సంతృప్తిగా ఉండదు. ఎందుకంటే అటువైపు అమెరికా అధ్యక్షుడు స్వయంగా ప్రకటించారు కదండి, నేనే చొరవ తీసుకుని సీజ్ ఫైర్ ని 2 దేశాలకి నేను ఒప్పించాను సీజ్ ఫైర్ విషయంలో. భారత్ పాకిస్తాన్ యుద్ధం కాదు అది. అఫ్ కోర్స్ మనం బార్డర్ లో యుద్ధలో ఉండి మనం అటాక్ చేశాము. ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడి యొక్క వైఖరి ఒక ఆటలో అరటి పండు లాగా, ఏది పిలువని పేరంటానికి వచ్చే ఇది లాగా కనపడ్డది. మనకు కనపడ్డదా లేదా? అవునండి. ఎవరు పిలిచారు ఆయనను? ఎవరు పిలిచారు? ఎవరైనా అఫీషియల్ గా ఇన్వైట్ చేశారా మధ్యవర్తిగా కూర్చో బాబు అని? పాకిస్తాన్ పిలవలేదు, మనము పిలవలేదు. పిలువని పేరంటానికి వచ్చి ఆయన ప్రకటనలు ఇస్తూ పోతున్నాడు. అయ్యో మళ్ళా అదే అంటున్నాను కదా, మనకు అలవాటు పడ్డది ప్రతిదానికి మోడీ గారు రావాలి మాట్లాడాలి. మన యొక్క డీజీఎంఓ స్థాయిలో ఎన్ని ప్రకటనలు చేసినా మోడీ గారు రావాలి, జవాబు చెప్పాలి. ఇలా మాట్లాడకపోవడమే, నిశ్శబ్దమే అతిపెద్ద శబ్దం. దుందుడుకుగా మాట్లాడి పరువు పోగొట్టుకున్నటువంటి నేను ఒక మాట చెప్తాను. ఇంత దుందుడుగా మాట్లాడే కదా నేనే ట్రేడ్ ఆపేస్తాను అంటే భయపడి వచ్చారని అన్నాడు కదా. మనం ఇప్పుడు ఏం ప్రకటించాము? ఉక్కు అల్యూమినియం పైన రిటాలియేటరీ టారిఫ్ ప్రకటించాం. అవును, ఇది దమ్మున్న దేశం చేసేటువంటి పని. ఇది కాదా మన వైఖరి ఏందో మనం చెప్పడం లేదా ఇప్పుడు? మీరు వినండి కాస్త. అమెరికా పెద్ద తోపు అనుకునేటువంటి అమెరికా స్వయంగా అధ్యక్షుడు ఏమని ప్రకటించాడంటే, ఇగో నేను ట్రేడ్ అనే విషయం చెప్పి ఇద్దరికి ఆపేస్తాను, బెదిరించి టేబుల్ పైకి తెచ్చాను అన్నట్టుగా మాట్లాడాడు కదా. అవునండి. అలాంటి అమెరికాను భారత్ ఏం చేసింది? అది ప్రకటించాక నేను చెప్పేది, అల్యూమినియం తర్వాత ఉక్కు విషయంలో రిటాలియేటరీ టారిఫ్ ను విధించింది. కనుక మనల్ని మనము కించపరుచుకునే అంత ప్రయత్నం మనం చేయకూడదు ఇందులో. కనుక భారత్ మాట్లాడడం లేదు, నిశ్శబ్దంగా ఉంది అంటే నిశ్శబ్దమే చాలా పెద్ద శబ్దం ఇది. కనుక మనం చాలా ఏమంటాము తొణకకుండా ఉన్నాం. బెంబేలు ఎత్తిపోవడం లేదు అమెరికాకు. అమెరికా ఏదో క్లెయిమ్ చేసుకొని తాను పెద్దగా ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ రీజియన్ లో తనకంటూ ఒక స్పేస్ కావాలని ఒక గట్టి ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయింది. పైగా పరువు పోగొట్టుకున్నది అమెరికా. దీంట్లో చైనా వాళ్ళ ఇద్దరి పోటీ ఇదంతా కూడా. ఇక్కడ ఈ రీజియన్ లో చైనా తర్వాత అమెరికా తమ యొక్క పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలనే ఒక ప్రయత్నంలో అమెరికా ముందుకొచ్చి ఇటువంటి ప్రేలాపనలన్నీ చేసి తన యొక్క ఇది పోగొట్టుకున్నారు. అంతే తప్పితే డీజీఎంఓ స్థాయిలో అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, మనము విత్ డ్రా అయ్యాం, మనం కూడా ఓకే అని యాక్సెప్ట్ చేశాం. దీన్ని ఇలా తీసుకుంటేనే మంచిది. కానీ అమెరికా అని చెప్పేసి ఇప్పటికిప్పుడు అమెరికా మన స్నేహితులు, మనం ఏదో అయిపోతాము. కానీ ఒక విషయం మర్చిపోదు, వారు చెప్పిన ప్రకారం కూడా 3.5 దశాబ్దాల తర్వాత మెల్లగా ఈ ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ మారిపోతున్నాయి. కనుక రష్యా అమెరికా సూపర్ పవర్స్ గా ఉన్న పరిస్థితులు లేవు. ఇప్పుడు చైనా సూపర్ పవర్ గా ఎదుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ ఎవరి ఆధిపత్యము ఇలాంటి విషయాలన్నీ వస్తున్నాయి. అలాగే మనం మర్చిపోకూడదు, ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. మనం మర్చిపోకూడదండి, మనము ఈ యొక్క ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ లో అమెరికా కన్నా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసి తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి దేశం మనం. అది కూడా బహుశా అమెరికాకు కంటగింపుగా ఉంటుంది. అలా అని చెప్పేసి ఇప్పుడు ఏదో అమెరికా స్థాయిలో మనం వెళ్ళిపోయామని కాదు, మన ఆర్థిక స్థితి స్థిరంగా ఉంది, నిబ్బరంగా ఉన్నాం. మనము అమెరికాకు భయపెడుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. పిచ్చి పనులు చేశాడు. టిమ్ తో ఏం మాట్లాడాడు? ఆపేసేయండి మీ ప్రొడక్షన్ ఇక్కడ అని మాట్లాడాడు. ఐఫోన్లు ఇక్కడ వాళ్ళు వింటున్నారా? టిమ్ ఏమన్నాడు? నో మాకు ఎక్కడ లాభం ఉంటే అక్కడ చేస్తామని చెప్పాడు. ఎందుకంటే టారిఫ్ ఇక్కడ టారిఫ్ చూపించి ఆయన బెదిరించాడు. కానీ ఉత్పత్తి రేట్ ఇక్కడ తక్కువ ఉంటుంది, కూలీలు చాలా తక్కువగా దొరుకుతారు, కనుక మాకు లాభసాటిగా ఇండియా ఉంటుంది. కనుక ఈ వ్యవహారం అంతా సిల్లిగా చేశాడు అమెరికా అధ్యక్షుడు.
చిన్న పిల్లాడులా వ్యవహరించాడు, తన పరువు పోగొట్టుకున్నాడు. ఇందులో మనం దీంట్లో నుంచి పాలిటిక్స్ ను మళ్ళా ఎలా నడిపిద్దామనేది మర్చిపెట్టి కాస్త నిబ్బరంగా ఉంటూ మనం మెల్లగా స్విచ్ ఓవర్ కావాల్సిన సమయం వచ్చింది. అమెరికాకు అవసరమైతే గట్టిగా జవాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మురళి గారు, ఒక చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు అమెరికా వైఖరి మీరు చెప్తున్న ప్రకారం చూస్తూ ఉంటే, మీరే కాదు కోటేశ్వరరావు గారు కూడా అదే విషయం చెప్పారు, పాకిస్తాన్కి అనుకూలంగా ఉందనే మనం అనుకోవాలా ఇప్పటి వరకు చూస్తూ ఉంటే, అంతే కదా? తప్పకుండా మనతో ఉంటే దానికి ఏం లాభం లేదండి అమెరికాకు. ఓకే, పాకిస్తాన్కి అనుకూలం. ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్కి అమెరికా అనుకూలంగా ఉందా, అది నేను అడుగుతున్నా. వ్యవహారం అలాగే ఉంది కదా. ఇంకొకటి ట్రంప్ ఆ ప్రశ్నకి కంటిన్యూషన్ గా నేను అడుగుతున్నా. వ్యవహారం వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టుందా అని అంటున్నారు కదా. ఇప్పుడు పాకిస్తాన్ ని సమర్థించిన టర్కీ మీద మనం కొన్ని రకమైన ఆంక్షలు విధిస్తూ వాళ్ళ మీద ఒత్తిడి పెంచుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎయిర్లైన్స్ వాళ్ళకి సంబంధించిన వాటి మీద కూడా నిషేధం విధించాలని చెప్పి రీసెంట్గా మనం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా చూస్తున్నాం. ఆ రకంగా చూస్తుంటే అమెరికా కూడా ఎలాంటి సంకేతాలు పంపించే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా మనం అమెరికాను పట్టించుకోలేదు. మన దేశానికి నష్టం చేస్తున్న దేశం కనుక టర్కీని వెంటబడ్డాము. ఇప్పుడు ఎట్లయితే మాల్దీవ్స్ లో దగ్గర చేశామో అలాంటి పని ఇప్పుడు ఇక్కడ కూడా చేస్తున్నాము. అంతేకాదు మనకు ఆ సత్తా ఉంది అండి. ఇదే అమెరికా మనల్ని రష్యాతో ఆయిల్ తీసుకోవద్దన్నది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు మీరు ఎలా తీసుకుంటారు రష్యాతో? వి డి నాట్ కేర్. మన అవసరాలే ముఖ్యము, మన నేషనల్ ఇంట్రెస్టే మనకు ముఖ్యము. విన్నామా మనం ఎవడైనా మాట? నాటో కంట్రీస్ కూడా చెప్పాయి. అయినా అదే ఆయిల్ ను రిఫైన్ చేసి అదే దేశాలకు అమ్మాం మళ్ళా. కనుక మన ఇంట్రెస్టే ఫైనల్. ఆడ అమెరికా ఉండని టర్కీ ఉండని మనకు అనవసరం కదా. మనం వెన్నెముక గట్టిగా పెట్టుకొని నిలబడ్డామా లేదనేది ప్రశ్న, అంతే. ఓకే, కోటేశ్వరరావు గారు సార్, ఇప్పుడు మురళి గారు చెప్పిందంతా మీరు వినుంటారు. దాంతో పాటు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. బులెటిన్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు మన రాజ్ న్యూస్లో ఒక బ్రేకింగ్ న్యూస్ చూసాం. ఏంటంటే ఇప్పుడు అక్కడ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ భారత్కి అప్పచెప్పాలి అనే ఒక కండిషన్ని భారత్ ఇప్పుడు పాకిస్తాన్ ముందు ఉంచింది. మరి అలాంటి పరిస్థితుల్లో అమెరికా ఈ విషయంలో తీవ్రవాదాన్ని మేము అంతం చేస్తామని చెప్తున్నారు. మరి యునైటెడ్ నేషన్స్ కానీ అమెరికా కానీ ఈ విషయంలో పాకిస్తాన్ మీద ఒత్తిడి తెచ్చి మనం ఏదైతే ఒక డిమాండ్ చేస్తున్నామో దానికి వాళ్ళ నుంచి ఏ రకమైన మద్దతు ఉంటుందని మీరు అనుకుంటున్నారండి? ఇప్పుడు అమెరికా మీద భ్రమలు ఉన్నటువంటి వాళ్ళు దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. నాకైతే అమెరికా మీద ఎలాంటి భ్రమలు లేవు. ఎందుకంటే ప్రపంచంలో అన్ని రకాల ఉగ్రవాదుల్ని పెంచి పోషించి తయారు చేసి ప్రపంచం మీదకి వదిలినటువంటి వాళ్ళు అమెరికన్లు. చివరికి సరే దాన్ని కూడా ఆ ఉగ్రవాదానికి అది కూడా బలైపోయింది అనుకోండి. ట్విన్ టవర్స్ ని కూల్చేసినటువంటి ఉదాహరణ మనకి తెలిసింది. ఎప్పుడైనా అంతే, పాముకి పాలు పోసి పెంచితే ఆ పాముకి ఎవరు దొరికితే వాళ్ళనే కాటేస్తుంది అనేది మనకు తెలిసింది. ఇప్పుడు ఉగ్రవాదానికి వ్యతిరేకం పోరుతోటి ఆఫ్ఘనిస్తాన్ లో ప్రవేశించి సంవత్సరాల తరబడి అక్కడ దాడులు చేసి చివరికి ఉగ్రవాదులు తాలిబాన్లకి సలాం కొట్టి అమెరికా పారిపోయింది. అమెరికన్ సైనికులు పారిపోయారు. నిజంగా చెప్పాలంటే వియత్నాం లో గతంలో 75 లో వియత్నాం లో ఎట్లాగైతే పారిపోయారో దొరికిన విమానం హెలికాప్టర్ ను పట్టుకొని, ఆఫ్ఘనిస్తాన్ లో కూడా అదే పరిస్థితి. కానీ మన దేశం ఏం చేసింది? ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికాను నమ్ముకొని ఇంకా అక్కడ తాలిబాన్లకు అవకాశం ఉండదు, మొత్తం అమెరికా పెత్తనం లేకపోతే అమెరికా ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అంతా పెట్టుబడులు పెట్టి మనం అంతా కూడా వ్యవహారం సాగించాం అమెరికాను నమ్ముకోవాలి. కానీ ఆ అమెరికా పారిపోయేటప్పుడు మనకేం చెప్పలేదు, మనకి కనీసం సూచనప్రాయంగా కూడా అందించలేదు. కానీ మన అజిత్ దోవల్ తర్వాత ఏం చేశాడు? వేరే వాళ్ళ తోటి మూడో మధ్యవర్తి తోటి రాయబారం నడిపి ఆ తాలిబాన్లతోనే వ్యవహారం సాగించి మనం సరిగ్గానే ఉందాం, గతంలో ఏం జరిగినప్పటికీ మా వైఖరి ఎలా ఉన్నప్పటికీ మనం సర్దుబాటు చేసుకున్నాం అనే పద్ధతుల్లో అజిత్ దోవల్ వ్యవహరించాయి. అందుకని భారత విదేశాంగ విధానంలో కావచ్చు లేకపోతే ఇంకో దాంట్లో కావచ్చు, ఇప్పుడు ఉదాహరణకి చైనాకి వ్యతిరేకంగా క్వాడ్ ని తీసుకొచ్చింది ఎవరండి? అమెరికా తీసుకొచ్చింది. అమెరికా తీసుకొచ్చిన క్వాడ్ లో మన్మోహన్ సింగ్ హయాంలోనే మనం దానిలో పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం. కానీ మన్మోహన్ సింగ్ అటువంటి నిర్ణయం వల్ల రాగల పర్యవసానాలని
ఊహించుకొని లేదా అంచనా వేసుకొని వెనక్కి తగ్గి దాన్ని గుట్టదాకలా చేయలేదు, కానీ పక్కన పెట్టేశారు. కానీ నరేంద్ర మోడీ గారు ఆ అధికారానికి వచ్చిన తర్వాత ఆ క్వాడ్ లో మేము యాక్టివ్ గా భాగస్వాములు అవుతామని చెప్పేసి ఆయన ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా క్వాడ్ సమావేశాలు ఇవన్నీ ఉన్నాయి. అందుకని అమెరికా మనకు లాభం చేయదు, లేదా అమెరికా మనకు మిత్ర దేశం కాదు అంటూనే మరి అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అనేంత దాకా ఎప్పుడైనా స్వతంత్ర భారతదేశ చరిత్రలో విదేశాంగ విధానంలో ఒక దేశ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఒక ప్రధానమంత్రి ఆ విధమైనటువంటి పిలిపించి జోక్యం చేసుకున్నటువంటి ఉదంతం ఉందా? మరి ఆ ఎన్నికల్లో మరి ట్రంప్ ఘోరంగా ఓడిపోయాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంతో జో బైడెన్ తోటి ఎట్లా వ్యవహరించాలనేటువంటి కనీస ఆలోచన కూడా మరి మన విధాన నిర్ణేతలకి లేకపోయిందే. దీన్నేమనాలి? రెండవది, అమెరికాని మనం లెక్క చేయట్లేదు, మనం ఖాతరు చేయట్లేదు అన్నారు. మరి ఇరాన్ దగ్గర ఆయిల్ కొనేట్లయితే మీ సంగతి తెలుస్తామని చెప్పేసి అంటే మనం ఎందుకు ఆపేసినట్టు? రష్యా దగ్గర కొనుగోలు చేసాం, దాని మీద ఆంక్షలు పెట్టిన, అది వేరే అంశం, దాన్ని కూడా నేను చెప్తా. మరి ఇరాన్ దగ్గర ఎందుకు ఆపేసాం? ఇరాన్ మనకి ఏమన్నా శత్రు దేశమా? మీరు చెప్పిన విషయాల మీద కొంచెం మురళి గారి వివరణ కూడా తెలుసుకుందామండి. మురళి గారు మీరు ఏమంటారండి? ఎంతసేపు విన్నారు కదా కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలు. దీంట్లో మనకు సమస్య ఏముంది అని అంటే మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఆయన ఒక ప్రధాన విషయం చెప్పారు. స్వతంత్ర భారతదేశంలో ఒక ప్రభుత్వం వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడున్న ఒక గవర్నమెంట్ కి సపోర్ట్ గా అధ్యక్షుడిని మళ్ళీ ఎన్నుకోండి అని చెప్పి అలాగే పిలుపునిస్తారని చెప్పి ఆయన అడుగుతున్నారు. అది ఎన్నికల వ్యవహారం కాదు, అదొక షో ఆఫ్. అది అంతే. ఇక్కడ ఒక షో ఆఫ్ జరిగింది, అక్కడ షో ఆఫ్ జరిగింది. అమెరికాలో ఇంటర్నల్ పాలిటిక్స్ లో ఒక రకంగా మోడీ ట్రంప్ లైన్ తీసుకున్నట్టుగా అది జనాందరికీ తెలిసి వచ్చింది. అంత దూరం వెళ్లాల్సింది కాదనేది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. కానీ అట్ ది సేమ్ టైం అదొక్కటే ఇష్యూ కాదు. ఇక్కడ అమెరికా విషయంలో అమెరికా డీప్ స్టేట్ అనేది ఒకటి చచ్చింది జనాలందరినీ చంపడానికి ఈ దేశం మీద పడి, ఈ భూమి మీద పడి. కనుక ఆ డీప్ స్టేట్ ను బాగా నడిపించి అంతకు ముందు ప్రభుత్వాలు ఇవన్నీ కూడా మొత్తం మీద ప్రపంచం అంతా కూడా నేషనలిస్ట్ ప్రభుత్వాలు ఈ మధ్య కాలంలో వస్తున్నాయి, అధికారంలోకి వచ్చాయి. ఎందుకనంటే ఈ వోక్ మూకలు అనేవి ప్రపంచంలో అనేక దేశాల్లో అల్లకల్లోలాన్ని చేశాయి. అందుకే ఇప్పుడు యూరోప్ అంతా కూడా అనేక సమస్యలతో, ముఖ్యంగా మైగ్రెంట్ సమస్యలతోటి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఆ విధంగా ఏమంటాం, జనాభా మార్పిడి విపరీతంగా జరిగిపోతా ఉంది. యూకే లాంటి దేశాలు కూడా అనేక ఇబ్బందులు, అవి మనకు సంబంధం లేని విషయాలైనప్పటికీ కూడా మనం కూడా లెసన్స్ నేర్చుకోవాల్సినటువంటి విషయం. అయితే పొరుగు దేశాలతో మనం వీలున్నంత మంచి సంబంధాలు పెట్టుకోవాలి అనేది మన ప్రిన్సిపల్ ఇండియాది ఎప్పుడు కూడా. అందుకే గతంలో వాజ్పేయి బస్ యాత్ర చేసినా, లేకపోతే మోడీ గారు పాకిస్తాన్ కు ప్రారంభంలో వెళ్ళి వచ్చినా, ఇదంతా ప్రయత్నం ఏంటి? పొరుగు దేశాలతో బాగుండాలనే మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈవెన్ అందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే. తాలిబాన్లు ఉన్నారా, అక్కడ ఏమున్నారా కానీ అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీలో మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాం. అమెరికా ఉంది, పోయింది, అది వేరే విషయం. కానీ ఈ రోజు కూడా మన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ. ఈ రోజు కూడా మన వైపు వాళ్ళు ఆశగా చూస్తున్నారు. ప్రభుత్వం ఏదున్నా మనకు సంబంధం లేని విషయం. ఆ విధంగా ఓ రకంగా మనము ఇరుగు పొరుగు దేశాలతో బాగా ఉండే ప్రయత్నం మనం చేస్తున్నాం. దీంట్లో ఎక్కడ తప్పేం లేదు మనకు. వైఖరి కొంత అది నాకు కూడా ఎక్స్ట్రీమ్ అనిపించినటువంటి విషయమే ట్రంప్ విషయంలో. కానీ అంత ముందున్న ప్రభుత్వాలన్నీ కూడా భారత్ కు అనుకూలంగా లేవు. ఏ రోజు అమెరికా మనకు అనుకూలంగా లేదని నేను ముందే చెప్పాను. చైనా మనకు అనుకూలంగా ఏమీ లేదు. ఎప్పటికప్పుడు మనల్ని వెనుపోటు పొడిచే ప్రయత్నాలు ఈ దేశాలన్నీ కూడా చేస్తూనే ఉన్నాయి. మన కాళ్ళ మీద గట్టిగా మనము నిలబడ్డ రోజే కదా. అందుకే కదా నేను అన్నది, రష్యా ఇష్యూలో యుద్ధంలో కూడా మనం ఆయిల్ తీసుకున్నాము, గట్టిగా నిలబడ్డాం. కనుక అప్పుడప్పుడు అలా గట్టిగా నిలబడడం యాజ్ ఎ నేషన్ మనం నేర్చుకోవాల్సిందే ఇవన్నీ కూడా. కనుక అంతర్జాతీయ పాలిటిక్స్ లో శత్రువులను భయపెట్టడము, మళ్ళా బుజ్జగించడము, దగ్గరికి పోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. క్వాడ్ విషయంలో కూడా అంతే.
అంతకుముందు ప్రధానమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు, తర్వాత ఈ ప్రధానమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నిట్లో ఏంటి, మన ఇంట్రెస్టే ఫైనల్ కానీ వ్యక్తుల ఇంట్రెస్ట్ కాదు కదా ఫైనల్. నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫైనల్. ఇండియా ఫస్ట్ అనే ప్రిన్సిపల్ తో మనం వెళ్ళాలి కానీ ఈ పాలిటిక్స్, ఐడియాలజికల్ పాలిటిక్స్ పర్టికులర్ గా ఇవి దేశం గురించి వచ్చినప్పుడు పక్కకు పెట్టాల్సి వస్తుంది మనమంతా కూడా. అంటే కొన్ని విదేశాంగ విధానాలు ఏదైతే ఉన్నాయో దాని ప్రభావం అనేది పొరుగు దేశాల మీద మనకున్న సంబంధాల మీద నాకు ఇప్పుడు మురళి గారు ఒక చిన్న వివరణ కావాలి. ఇందాక కోటేశ్వరరావు గారు అన్నారు, అంటే మనం వెళ్ళి అమెరికాకి వెళ్ళి చేయడం అని మీరు కూడా దాన్ని సమర్థించారు. ట్రంప్కు సపోర్ట్ చేయడం వల్ల దాని ప్రభావం ఎక్కడ పడింది అంటే తర్వాత వచ్చిన బైడెన్ ప్రభుత్వం ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తిని అక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన అధ్యక్షుడు వచ్చి మన మీదకి వచ్చి తిరుగుబాటు చేస్తున్నాడు కదా అతను. కరెక్టే, అదే డీప్ స్టేట్ నేను అన్నది. అంతకుముందు బైడెన్ ప్రభుత్వము తన డీప్ స్టేట్ ని ఇన్వాల్వ్ చేసింది, అక్కడ ఇచ్చేసింది, ప్రభుత్వాన్ని పరగొట్టింది. సోకాల్ ప్రోగ్రెసివ్ ఆయన తీసుకొచ్చి యూనుస్ ను తీసుకొచ్చి అధ్యక్షుడిగా చేసింది. ఇవన్నీ అమెరికా ఇంటర్నల్ పాలిటిక్స్ లో, డీప్ స్టేట్ పాలిటిక్స్ లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ మన మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి. కాకపోతే మనము ఎవరు శరణు వచ్చినా దలై లామా దగ్గర నుంచి ఇప్పుడు ఈమె వరకు కూడా, బంగ్లాదేశ్ దీని వరకు కూడా అందరికీ మనం ఆశ్రయం ఇచ్చాం. అటువంటి దేశం అది. మన దేశం యొక్క కల్చర్ ఒకటి ఎప్పుడు పనిచేస్తుంది. ప్రధానమంత్రులు ఎవరున్నప్పటికీ లేకున్నప్పటికీ మన కల్చర్ ద్వారానే మనం ముందుకు వెళ్తున్నాం. అంటే ఈ చైనా సోషలిస్ట్ గవర్నమెంట్ కనుక మనకేదో శాశ్వతంగా మిత్రుడుగా ఉంటది అన్నప్పుడు అట్లేం కుదరదు. అలాంటి రష్యా ఎనిమిగా ఉంటది అట్లేం కాదు, శాస్త్ర మిత్రుడు ఫ్రెండ్లీగా కూడా ఉండగలిగింది. కనుక నేను ఆ పాయింట్ అంతా ఏంటంటే ఈ ఐడియాలజికల్ మ్యాటర్స్ కాదు కావాల్సింది, మన వ్యవహారమే చాలా ముఖ్యము, మన నేషనల్ ఇంట్రెస్టే మనకు చాలా ముఖ్యం. ఓకే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు టర్కీ విషయంలో ఏదైతే ఒక కఠిన వైఖరిని అనుసరిస్తోందో భారతదేశం, ఎందుకంటే పాకిస్తాన్కి టర్కీ సపోర్ట్ చేసింది కాబట్టి వాళ్ళ విషయంలో ఏ రకమైన ఒక ఆంక్షలు విధిస్తోందో అదే వైఖరిని ఇప్పుడు అమెరికాతో పాటు మిగిలిన దేశాలు ఎవరైతే పాకిస్తాన్కి సపోర్ట్ చేశారో వాళ్ళ విషయంలో కూడా అదే రకమైన వైఖరిని అనుసరించే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అదే రకమైనటువంటి వైఖరిని అనుసరించేట్లయితే సోషల్ మీడియాలో మరి ప్రభుత్వాన్ని సమర్థించేటువంటి శక్తులు బ్యాన్ టర్కీ అని చెప్పేసి చేస్తున్న ప్రచారం మాదిరి బ్యాన్ అమెరికా అనేటువంటి పదజాలం ఎక్కడ ఇంతవరకు నాకైతే కనపడలేదు. పూర్తిగా అమెరికా మీద ఆధారపడి ఉన్నాం కదండి చాలా వరకు, అది సాధ్యమా? అందుకని అడిగాను. ఇప్పుడు మనం సార్ చెప్పినట్టు అమెరికా మీద మనం ఆధారపడి లేవని చెప్పేసి ఒకరోజు చెప్తున్నాం మనం. మీరేమో అమెరికా మీద ఆధారపడి ఉన్నామని చెప్తున్నాం. దేని మీద ఆధారపడి ఉన్నాం మనం అమెరికా మీద? అంటే ఏం వరకు పెట్టింది మనకి చెప్పండి. అలాంటి ఇదే ట్రంప్ అంతకు ముందు అధికారంలో ఎవరున్నా, రిపబ్లికన్స్ ఉన్నా లేదా డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ భారత్ నుంచి ఎగుమతులు చేసేటువంటి వాటి మీద పన్ను రాయితీలు ఇచ్చాడు. ఆ పన్ను రాయితీలను ఇదే ట్రంప్ రద్దు చేశాడు. ఇంతవరకు దాన్ని తర్వాత వచ్చినటువంటి జో బైడెన్ పునరుద్ధరించలేదు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి అధికారానికి వచ్చినటువంటి ట్రంప్ కూడా దాన్ని గతంలో మీకు రద్దు చేసినటువంటి రాయితీలని మేము ఇస్తాము అనేటువంటిది ఎక్కడా చెప్పట్లేదు. చెప్పకపోగా మేము ఇంకా పన్నులు వేస్తాము, మీ సంగతి తెలుస్తాం, మీ టోల్ తీస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అందుకని మనకి ఏం చేసిందని ఇప్పుడు ఎప్పుడైనా చరిత్రలో మొత్తంగా చూసినప్పుడు మనల్ని బ్లాక్ మెయిల్ చేసింది. మనం అణుపరీక్ష జరిపితే మనల్ని బ్లాక్ మెయిల్ చేసి మన మీద ఆంక్షలు పెట్టింది. ఆర్థిక ఆంక్షలు విధిస్తామని చెప్పారు. విధించడానికి చెప్పడం కాదు, పెట్టారు, కొన్ని ఆంక్షలు పెట్టారు. అందుకని మొత్తంగా చరిత్రను చూసినప్పుడు మనల్ని దెబ్బతీయడానికి లేదా మనల్ని లొంగ తీసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు ట్రాక్ రికార్డ్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఎందుకని భారత్ గురించి ఎవరు అధికారంలో ఉన్నా, జో బైడెన్ అధికారంలో ఉన్నా లేకపోతే ఎవరు అధికారంలో ఉన్నా గానీ ఎందుకని భారత్ గురించి కొంచెం సానుకూలమైనటువంటి మాటలు లేకపోతే కావాల్సిన పొగడ్తలు ఎందుకు చేస్తున్నారంటే మన భుజం మీద తుపాకీ పెట్టి చైనాని దెబ్బతీయాలనేటువంటిది అమెరికా ఎత్తుగడ. మరి దానికి మనం తల ఒక్కుతున్నామా, తల ఒక్కట్లేదా అనేటువంటిది మనకి అనేక పరిణామాలు మనకి స్పష్టం చేస్తున్నాయి. మన చుట్టూ ఉన్నటువంటిది. కోటేశ్వర గారు, భారత్ ముందున్న ఆల్టర్నేటివ్ ఏంటని ఇప్పుడు ప్రత్యామ్నాయ విధానం ఏం అనుసరించాల్సి ఉంటుంది? ఒకవేళ అమెరికా విషయంలో గనక మనం
వాళ్ళు ఏది చేసినా దానికి మనం దాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి వైఖరిని అనుసరించాల్సిన అవసరం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? భారత సమగ్రతకి, సార్వభౌమత్వానికి, సమగ్రత అంటే ప్రాదేశిక సమగ్రతకి, ఇట్లాంటి వాటికి చైనా నుంచి ముప్పు వచ్చినా, పాకిస్తాన్ నుంచి ముప్పు వచ్చినా, ఎవరి నుంచి ముప్పు వచ్చినా గానీ మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనేది నా అభిప్రాయం. అట్ ది సేమ్ టైమ్ అంతర్జాతీయ రాజకీయాల్లో వాణిజ్య పరంగా నేను అంటున్నా, వాణిజ్య పరంగా వాణిజ్య పరంగా కూడా ఇప్పుడు చైనా గురించి మన దేశంలో ఉన్నటువంటి జనాలందరూ సోషల్ మీడియాలో మన గాల్వాన్ లోయ ఉదంతాలు జరిగినప్పుడు చైనా సరుకులను బ్యాన్ చేయండి, వాళ్ళు మన కాళ్ళ దగ్గరకు వస్తారు, ఇట్లాంటి కబుర్లన్నీ చెప్పారు. కానీ గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో అంతకుముందు మన్మోహన్ సింగ్ హయాంలో ఉన్నటువంటి రికార్డులందరినీ బద్దలు కొట్టి, నరేంద్ర మోడీ గారి హయాంలో తన రికార్డులను తానే బద్దలు కొట్టి గరిష్టంగా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం. ఎందుకని ఇప్పుడు మాట్లాడట్లేదు? చైనా ఒకవైపు ఏమో చైనా మనం నమ్మదగిన మిత్రదేశం కాదు, లేదా దాన్ని మనం నమ్మడానికి వీల్లేదంటారు. కానీ మనకి చైనా సరుకులు కావాలి. చైనా సరుకులు లేకపోతే మనకు రోజు గడవట్లేదు. ముఖ్యంగా ఫార్మా రంగంలో చైనా అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి శక్తిగా ఉంది. అందువల్ల జరిగేటువంటి ప్రచారం ఒకటి లేదా ఇంకోటి ఒకటిగా ఉన్నది. ఇవన్నీ కూడా చూసినప్పుడు డెఫినెట్ గా మన దేశం మన కాళ్ళ మీద నిలబడటానికి అవసరమైనటువంటి మేక్ ఇన్ ఇండియా అంటున్నారు, అలాంటివి చెయ్యాలంటారా? మేక్ ఇన్ ఇండియా అంటున్నారు, చెయ్యాలి. కానీ అది అక్టర్ ఫెయిల్ అయింది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కాదు, మన అనేటువంటిది అక్టర్ ఫెయిల్ అయింది. మన ఆపరేషన్ సింధూర్ లో ఎక్కువ ఆయుధాల్లో మన భారతదేశంలో తయారు చేసినవి అని చెప్తున్నారు కదండి. ఏం తయారు చేసింది? డ్రోన్స్ గానీ మనం రాఫెల్ తోటి మనం దాడి చేసామని చెప్పేసి మనమే చెప్తాము, లేదా రష్యా గీకినటువంటి మిగ్ విమానాలతో దాడి చేసామని మనమే చెప్తాము, రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి S-400 తోటి మనం పాకిస్తాన్ చిత్తు చేసామని చెప్పేసి మనమే చెప్తాము. మన దగ్గర తయారు చేసిన ఆయుధాలు ఏమున్నాయి? ఒక బ్రహ్మోస్, అది కూడా రష్యా తోటి భాగస్వామ్యంతో తయారు చేసినటువంటి బ్రహ్మోస్ క్షిపణి తప్ప మిగిలినటువంటి ఆయుధాలు ఇంకా ఏమున్నాయి మనం సొంతంగా తయారు చేసినవి? ఓకే, ఒక నిమిషం మురళి గారు. మన చాలా పూర్ రికార్డు దానిలో. మన సొంతంగా అది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు తప్పిదమా, లేకపోతే ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి విధానాలు తప్పిదమా అనేటువంటిది చర్చలో, అది డెఫినెట్ గా చర్చ. ఎందుకంటే ఇవాళ నెంబర్ 1 ఇంపోర్టర్. ఓకే, మీరు చెప్పిన దాని మీద మురళి గారు అభిప్రాయం తెలుసుకుందాం. మురళి గారు, ఇప్పుడు కోటేశ్వరరావు గారు అంటున్నట్టు మనం వాణిజ్య పరంగాను మిగిలిన ఏ విషయాల్లోనూ అమెరికా మీద ఆధారపడకుండా మనకు మనమే ఎదగడానికి వ్యూహరచన చేస్తే తప్ప దీనికి ప్రత్యామ్నాయం లేదని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? అమెరికా మీదనే కాదు, ఈవెన్ చైనా మీద కూడా నేను చెప్తుంది. అదే 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 ఈ దేశం మీద. ఓకే, మురళి గారు. అయితే ఏమీ లేని స్థితి నుంచి ఏదో కొంత ఉన్న స్థితి అనేది మనకు సంతోషాన్ని కలిగించాలి. ఎందుకో మరి వారికి ఆ సంతోషం లేదు, నాకు అర్థం కావట్లేదు. కానీ బ్రహ్మోస్ కానీ ఆకాష్ కానీ ఒక 100 పేర్లు చెప్పొచ్చు మన దగ్గర తయారవుతున్నటువంటి ఆయుధాలు. ఇప్పుడు అలాగే మనం డ్రోన్స్ కూడా చాలా మంచి టెక్నాలజీ ఇంప్రూవ్ చేసి చేస్తున్నాం. మనము ఆయుధాలను ఉత్పత్తి చేసే స్థితి ఎన్నడూ లేదు. ఎప్పుడైనా ఇంపోర్టే, ఇప్పుడు కూడా ఇంపోర్టే. కానీ మెల్లమెల్లగా 14 తర్వాత పాలసీ మార్చుకొని మేక్ ఇన్ ఇండియా పాలసీలో మొట్టమొదటిగా ప్రైవేట్ HAL ను బంద్ చేస్తుంది మోడీ ప్రభుత్వం అన్న వాళ్ళందరూ ఇప్పుడు కామ్ అయిపోయారు. ఎందుకంటే HAL ఇప్పుడు ఎక్కువ ఆయుధాలను ఉత్పత్తి చేస్తుంది. మెల్లమెల్లగా ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేశాం. మనము 10,000 కోట్ల నుంచి ఇప్పుడు 2 లక్షల కోట్ల వరకు డబ్బు సంపాదిస్తున్నాం, ఏది ఎక్స్పోర్ట్ చేసి. అట్లాగే రాకెట్ టెక్నాలజీలో వాటిల్లో చాలా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇది ఒకవైపు సంతోషించాల్సినటువంటి విషయం. 2 కాళ్ళ మీద మనం నిలబడడానికి చేస్తున్న ఒక ప్రయత్నం ఇది. దీన్ని మనం ముందుగా అప్రిసియేట్ చేయడం మనం నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అట్లాగే రష్యా సహాయంతో చేసింది కూడా రష్యా సహాయంతో అంటే మిగిలిలో అలాగే ఉండాలి. మరి వీళ్ళ సహాయం తీసుకోవాలి, నేర్చుకోవాలి మనం కూడా. ఇది తప్పని నేను అనుకోవడం లేదు. ఏమీ చేయని స్థితిలో ఉండే కన్నా ఏదో చేసే ప్రయత్నంలో మనం ఉండడం అనేది మంచిది. సెల్ఫ్ సఫిషియన్సీ వైపు మొదటిసారి ఆయుధాల దిగుమతులను తగ్గిస్తూ ఆయుధాలను ఎగుమతి చేసే అటువంటి స్థితికి వెళుతున్నటువంటి దేశం మనది. కనుక బ్రహ్మోస్ ను ఛేదించలేని దేశాలను చూస్తున్నాం. అమెరికా ఈర్ష్యగా ఉంది. ఆకాష్ ను ఛేదించలేని పరిస్థితుల్లో
దేశాలను చూస్తున్నాం మనం. కనుక ఇవన్నీ కూడా పాజిటివ్ విషయాలను పాజిటివ్ గా మనం చూడాలి కూడా, చూసే ప్రయత్నం కూడా చేయాలి, దానికి కొద్దిగా సంతోషం కూడా వ్యక్తం చేయాలి. అంతగా నిర్వీర్యపరిచి మనం బాధపడేంత స్థితిలో మనం ఉండాల్సిన పని లేదు. కానీ ఒక్కొక్క అడుగైతే వేయాలి, తప్పకుండా ముందుకు వేయాలి. చివరిగా వాణిజ్య పరంగా ఎలాంటి మనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్న దాని మీద కూడా మీరు చెప్పేయండి సార్. వాణిజ్య పరంగా కూడా ఇప్పుడు అమెరికా లాంటి దేశాలకు మూతోడు జవాబు చెప్పాల్సినప్పుడు చెప్తూ ఉన్నాం మనం. ఎట్లయితే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మనం ఎట్లా చెప్పామో, మొన్నటికి నేను చెప్పిన అల్యూమినియం ఉక్కు విషయంలో రిటాలియేటరీ టారిఫ్ ఎట్లా విధిస్తున్నామో ఈ విధానాన్ని మనం కొనసాగించాలి. వెన్నెముక ఉంది అని మనం ప్రూవ్ చేసుకోవాల్సిందే. వీడికి సరెండర్ కావాల్సిన పని లేదు, వాడికి సరెండర్ కావాల్సిన పని లేదు. కానీ మనం అంటూ ఒక తటస్థ వైఖరి మనం పెట్టుకోవాల్సిందే. మన కాళ్ళ మీద మనం నిలబడాలి, కానీ ఎవడికి డబ్బా కొట్టడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. వాణిజ్యంలో ముఖ్యంగా పొరుగు దేశాలతో వీటితో ఇంకా కొద్దిగా వాణిజ్య సంబంధాలు మనం పెంచుకోవడం వల్ల మనకు కూడా సేఫ్టీ ఉంటుంది అని నాకు అనిపిస్తుంటుంది. అమెరికా రష్యాతో ఒక బ్యాలెన్స్డ్ వేలో పోతాం. వీళ్లను వాళ్ళపైన నిషేధం పెట్టాలి, టర్కీ లాగా రష్యా పైన ఎందుకు పెట్టలేదు, అమెరికా ఎందుకు, అప్పటికప్పుడు మన నేషనల్ ఇంట్రెస్ట్ ఏది ఉంటుందో దాని ప్రకారం వెళ్తుంటాము. పెద్ద ఎత్తున రష్యా పైన, అమెరికా పైన, చైనా పైన మనము బ్యాన్ డిక్లేర్ చేసి చేయడం వల్ల అదేదో చెరువు పైన కొంగ అలిగినట్టుగా ఉంటది మన పరిస్థితి. మనకందరికీ తెలుసు ఈ విధానము. కనుక అమెరికా మీద చేసిన పెద్ద దేశాలు రెండింటి మీద మనం చేయలేము. చిన్న దేశాలను ఏదో బెదిరించుకుంటాము, నడిపిస్తుంటాం. అంతకొంటి కామన్ మ్యాన్ కూడా అర్థమైపోతుంది కదా. కనుక దానికి ఎందుకు చేయలేదు, దీనికి ఎందుకు చేయలేదు అనే కన్నా మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవడమే మంచిది అని అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.